తెలంగాణ కాశ్మీర్గా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పులి పంజా విసురుతోంది. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వేకువజామున పొగమంచు ప్రభావం చూపుతోంది. సాయంత్రమైందంటే చలి తీవ్రత ప్రభావం చూపెడుతోంది. సాయంత్రం 6 గంటలకే చీకటి పడిపోయి చలి తీవ్రత అధికంగా ఉండటంతో బయట జనసంచారం కూడా తగ్గిపోతోంది. వచ్చే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొనడం, అధిక చలి ప్రభావం చూపే జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు కూడా ఉండటంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో తాజాగా 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే సోనాల మండలంలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ సీజన్లో ఇదే అతి తక్కువ. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే 3-4 గంటల లోపు పనులను పూర్తి చేసుకుని ఇంటిబాట పడుతున్నారు. అటు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత కారణంగా కొంతమంది ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో పట్టణవాసులు ఉదయం నడక సమయంలో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా చలి తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు చలిమంటలు వేసుకొని కాగుతున్నారు.